అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. నాకైతే మాత్రంగా ఇష్టం కాదండి, అంతకన్నా ఎక్కువే అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే. నేను అయ్యప్ప స్వామి ప్రసాదం ఎక్కడ చూసినా మరి అడిగి మరీ తీసుకుంటున్నాను. నాకైతే ఈ డబ్బా అయితే మా పక్కింటి తమ్ముడైతే ఇచ్చాడు. ఇంకా నేనైతే మాత్రంగా ఒక ఇయర్కి 2-3 అయినా కన్ఫర్మ్ తింటాను, నాకు అంత ఇష్టం. నాకైతే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు ఎక్కువ క్రేవింగ్స్ అయితే ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం మీదే ఉండేవి. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఈ ప్రసాదం అంటే. కానీ అయ్యప్ప స్వామి ప్రసాదం, తిరుపతి ప్రసాదం, అన్నవరం ప్రసాదం ఇష్టపడిన వారంటే ఎవ్వరూ ఉండరు. దాని వాసన అయితే మాత్రంగా పిచ్చి పిచ్చి వాసన వస్తుంది, అంత బాగుంది. టేస్ట్ అయితే మాత్రం ఇంక చెప్పవసరం ఉండదు, అంత బాగుంది. మొత్తానికైతే మొత్తం నేనే తినేద్దాం అనుకున్నా, కానీ ప్రసాదం మనం ఒక్కరిమే తింటే ఏం బాగుంటుంది, అందరికీ పంచితే కదా బాగుంటుంది. నేను కొంచెం తిని మిగతాదైతే అందరికీ పంచేసాను. ఇంకా మీకు ఎప్పుడైనా తిన్నారా? ప్రతి ఒక్కరు తింటారు, ఎవరైనా తినకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే నిజంగా ఇష్టమేనా? నేనైతే అందరికీ ఇష్టమే అనుకుంటున్నా. ఇది వీడియో. బాయ్.